హలో అందరికీ! ఈరోజు మా అమ్మ బీరకాయ అండ్ పచ్చి రొయ్యలతో కర్రీ చేసిందనమాట. ఇదైతే కొంచెం ఓల్డ్ స్టైలే కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే అస్సలు మర్చిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఈ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అన్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని, కొద్దిగా మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని, మనం బీరకాయల్ని నీట్‌గా కట్ చేసుకున్న పీసెస్‌ని అందులో కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి దీన్ని కొంచెంసేపు పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో పచ్చి రొయ్యలు గానీ, ఇక్కడ మా అమ్మ అయితే ఉడకబెట్టిన ప్రాన్స్ వేసుకుందనమాట. లేదంటే పచ్చి రొయ్యలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపి మూత పెట్టి ఇంకొద్దిసేపు పాటు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసుకొని అందులో సరిపడా కారం అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని లైట్‌గా వాటర్ పోసుకొని మూత పెట్టి దీన్ని ఇంకోసేపు పాటు మనం బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటే అబ్బా! స్వర్గమే అనుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.